హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఇప్పుడైతే నేను పొటాటో ఫ్రై, ఇంకా బంగాళాదుంపల ఫ్రై వేపుడు ఎలా చేశానంటే చాలా చాలా ఈజీ. క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా, త్వరగా, క్విక్గా చేయాలంటే ఈ విధంగా చేశారంటే టక్కనే అయిపోతుంది. సో ఫస్ట్ దుంపల్ని శుభ్రంగా నీళ్ళలో 1 మినిట్ ఉంచి బాగా కడిగేయాలి. బురద, మట్టి ఉంటుంది కాబట్టి ఫస్ట్ కడిగేసాకే తోలు తీసుకుంటే మనకి దుంప క్లీన్గా ఉంటుంది. ఆ దుంపల్ని మళ్ళీ ఒకసారి బాగా కడిగేసుకొని ఇట్లా సమానంగా ఒకే రకమైన ముక్కలు కట్ చేసుకోవాలి. సో వీటిని నీళ్ళల్లో వేయాల్సిన అవసరం లేదు, వెంటనే చేసేస్తే అవసరం ఉండదు. కాసేపు వెయిట్ చేయాలి అనుకుంటే అప్పుడు వాటర్లో వేయాలి నల్లబడకుండా. సో ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా గబగబా బాండీ తీసి ఒక చిన్న గరిటెతో ఆయిల్ వేసాను. అట్లాగే కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఆయిల్ పట్టేలాగా ఒకసారి అటు ఇటు తిప్పుతూ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. సో ఇవి వేగుతుండగా సన్న సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను కూడా నేను రెడీ చేసి వేసేసాను. సో అవి వేయటం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. సో మళ్ళీ మనం స్పెషల్గా వెల్లుల్లి కారం అవసరం లేదు, మామూలు కారమే వేసేసుకోవచ్చు. లేదా ఇది స్కిప్ చేసి అవి కూడా వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సో మూత పెడుతూ తీస్తూ 2 మినిట్స్కి ఒకసారి ఇలా గరిటెతో మెల్లగా తిప్పుతూ ముక్క కట్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుతూ మూత పెడుతూ ఉండాలి. సో మూత పెట్టడం వల్ల అన్నీ సమానంగా బాగా వేగుతాయి అన్నమాట. సో ఇట్లా వేగుతూ ఉన్నప్పుడు మనం ఇది వేగిందా లేదా తెలుసుకోవాలంటే దాన్ని అలా గరిటెతో కొంచెం అలా అన్నామంటే కట్ అయిందంటే వేగిపోయినట్లు లెక్క. మూత పెట్టడం వల్ల త్వరగానే వేగిపోతుంది. ఇప్పుడు మనం వేగింది కనుక ఒక 2 టీ స్పూన్లు సాల్ట్ అయితే వేసేసాను. సో అట్లాగే 1/2 టీ స్పూన్ పసుపు, అట్లాగే కాశ్మీరీ చిల్లీ. ఈ కాశ్మీరీ చిల్లీ కారం వల్ల రంగు బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది తినడానికి. సో కారం తక్కువ ఉంటుంది కనుక, లేకపోతే ఇది 1 టీ స్పూను, ఒక మామూలు కారం 1 టీ స్పూను వేసుకోవచ్చు. నేనైతే 2 ఇవే వేసేసాను, కారం తక్కువే తింటాం కాబట్టి. సో ఇవి మళ్ళీ పచ్చి వాసన పోయే వరకు కాసేపు అటు ఇటు తిప్పుతూ మెల్లగా వేయిస్తూ ఉండాలి సిమ్లో పెట్టి. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నామంటే ఆ పచ్చిదనం పోయి మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ పచ్చిదనం పోయాక మూత తీసేసి మళ్ళీ ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే ఇంకో 2 మినిట్స్ కొంచెం అలా అలా వేయించామంటే క్రిస్పీగా తయారైపోతాయి. సో మూత తీసేసి వేయిస్తేనే లాస్ట్లో క్రిస్పీగా అవుతాయి. సో ఇప్పుడు చూడండి, ముక్కలు అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ ఎంత కలర్ఫుల్గా బాగున్నాయి కదా. సో ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. పిల్లలకి ఇందులో సి విటమిన్, బి విటమిన్, పొటాషియం మంచి ఇవన్నీ ఉన్నాయన్నమాట హెల్త్కి సంబంధించినవి. సో యమ్మీ అంటూ క్రిస్పీగా వేడిగా పులుసులో, సాంబార్లో, పప్పుల్లో తినడానికి చాలా చాలా బాగుంటుంది. సో వెంటనే చేసేస్తారు కదా. సో చూసారా, పులుసులోకి నంచుకుంటుంటే ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సో అంతే.